హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. మనము స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు ఏ కస్టమర్కి అయినా సరే లేదా మనదైనా సరే బ్లౌజ్కి సరిపడేట్టుగా ఈ చంక రౌండ్ ఏదైతే చంక రౌండ్ చేతి రౌండ్ అంటామో చంక రౌండ్ని బట్టి మనం స్లీవ్ ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా ఇలాగా ఒక పేపర్ పైన కట్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటే సరే, కానీ మనకి చాలాసార్లు మనం ఒకవేళ లావుగా ఉన్నట్టయితే లైనింగ్ పీస్ పైన అయినా సరే, ఇంకా సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన అయినా సరే మనకు చేతులు అస్సలు రావన్నమాట. కొద్దిగా ఖచ్చితంగా జాయింట్ చేయాల్సి ఉంటుంది. బార్డర్ సారీస్కి మాత్రమే బ్లౌజ్ పీస్ పెద్దగా వస్తుంది. ఇంకా రెగ్యులర్ శారీస్లో వచ్చే బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది. అందుకని ఒకసారి ఇలా చూడండి. మనకి చేతులు జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రావటము, ఆ చేతులు అసలు పనికి రాకుండా ఉండటము, ఇటువంటి ఇబ్బందులు ఎలా వస్తాయో పొరపాట్లు ఏంటనేది ఒక్కసారి చూద్దాము. చూడండి, మనము ఇట్లా స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 2 ఇంచులో ఎంతో షేప్ పెట్టేసుకొని ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కుట్టు కోసం వదిలేసుకొని డైరెక్ట్గా ఇలా కట్ చేసేస్తాం. కట్ చేసి తర్వాత చూడండి, ఇక్కడ జాయింట్స్ పడేది ఉంటే కనుక ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది కస్టమర్ యొక్క చేతి కటింగ్ చూడండి, చూసారు కదా. మీరు ఈ చేతి మొత్తంలోనే కట్ చేసేసి పెట్టారు అంటే ఇక్కడ చూడండి షేపు ఇంత మటుకు కిందికి వచ్చేసింది, గమనించారు కదా. అంటే మనము దీన్ని డైరెక్ట్గా ఇక్కడికి అంటే ఒక 3 ఇంచులు కిందికి దించుకుంటాం కదా. ఇక్కడ 3 ఇంచులు కిందికి దించుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఇలా షేప్ తీసేసి కట్ చేశారంటే కనుక మళ్ళీ తర్వాత ఇక్కడ మన క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది మనకు ఒక 1/2 ఇంచు వరకు తక్కువ వస్తుంది. అక్కడ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కొద్దిగా కిందికి దించేసి షేప్ తీస్తే కనుక మనకి చేతు లెంత్ తక్కువ అవుతుంది కస్టమర్కి. అవునా, ఒక్కసారి గమనించండి. అందుకని చెప్పేసి మీరు ఏ చేతు తీసుకున్నా సరే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక్క 1 ఇంచు పైకి, అంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణకి ఇక్కడ 10 ఇంచులు చేతు, ఇక్కడ మనం 3 ఇంచులు దించుతాం కదా. 3 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెడతాం కదా. అట్లా కాకుండా ఇక్కడ 2 ఇంచులకే పెట్టేసుకోండి. 2 ఇంచులకు పెట్టేసుకొని ఇలా మామూలుగా వట్టిగా పెట్టేసుకొని కట్ చేసేసుకొని ఆ తరువాత చూడండి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లాత్ పీస్ ముందు జాయింట్ చేసుకోండి 4 వైపులా. అయితే 4 వైపులా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలా